నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. టీడీపీ జనసేన ఫ్లెక్సీలను చించివేసిన గుర్తు తెలియని దుండగులు ఆందోళనకు దిగిన టీడీపీ జనసేన నేతలు. వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూచిపూడి లాకుల వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని బాబు సూపర్ 6 కరపత్రం అందజేసి ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీలు హామీగా ఇస్తున్న బాబు సూపర్ 6 పథకాలలో భాగమైన మహాశక్తి పథకం ద్వారా 18 సంవత్సరాలు పైబడిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి క్రింద నెలకు 1500 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం, తల్లికి వందనం పథకం క్రింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అందివ్వడం, దీపం పథకం క్రింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందివ్వడం, ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణం కల్పించడం, యువగళం పథకం క్రింద ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి క్రింద నెలకు 3,000 రూపాయలు అందించడం, అన్నదాత పథకం క్రింద ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇంటింటికి మంచినీరు పథకం క్రింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల అండగా నిలవడం, పూర్ టు రీచ్ పథకం క్రింద పేదలను సంపన్నులను చేయడం, 5 ఏళ్ల కాలంలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేయడం జరుగుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న తనకు సైకిల్ గుర్తుపై అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాబట్టి అందరూ కూడా సార్తో పాటు వాకింగ్ చేయడం దయచేసి దాన్ని పల్లెకి పక్కన పెట్టండి. రెస్ట్లెస్ గా ఓ పక్క చౌచవలాడే ఎండ చోట్ల పడుతున్న ఇబ్బంది ఉంది. అయినా కూడా మొక్కలోని దీక్షతో పట్టుదలతో కసితో మీరు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఆసన్నమైందనేది మీకు గుర్తు చేస్తా ఉన్నా. 5 సంవత్సరాల క్రితం చేసినటువంటి పొరపాటు మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల మీద ఆ బృహత్తరమైనటువంటి కార్యక్రమం వాళ్ళ భుజస్కంధాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ప్రజల్ని తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులై సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మళ్ళా నన్ను శాసనసభకి 4వ గెలిపిస్తారని చెప్పి నేను మీ అందరినీ కూడా ఆశిస్తా ఉన్నా. ఇవాళ 5 ఏళ్లు అపోజిషన్ లో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజలతో గాని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకంతో గాని మమేకమై ఈ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యల్ని ఎక్కడికెక్కడ ఎండగడతా అనేక రకాల పోరాటాలు చేశాం. నేను చేశాను, మీరు చేశారు. పోలీసులు దుశ్చర్యలు ఎదుర్కొన్నాం, అక్రమ కేసులు ఎదుర్కొన్నాం, అనేక దౌర్జన్యాలు, దుర్మార్గాలన్నీ కూడా ఎదురొడ్డి నిలబడ్డటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా సలాం చేస్తా ఉన్నాను. ఏదైనా అభివృద్ధి అనేది జరిగిందంటే అది మన హయాంలో తప్ప ఈ 5 ఏళ్లలో ఏమైనా జరిగిందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక ఎస్సీ సబ్ ప్లాన్ నుంచే 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకి నిధులు తీసుకొచ్చామనేది మరి ఇలా చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు ఎక్కడైనా అక్కడక్కడ 100% అయింది. నాకు తెలిసి 100% సీసీ రోడ్లు నిర్మాణం చేసుకున్న గ్రామం. మన అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 25-30 మందికి రుణాలు ఇచ్చాం. ఈ 5 ఏళ్లలో ఒకటికన్నా ఇచ్చారా? అసలు ఎస్సీ కార్పొరేషన్ అనేది ఉందా ఈ రాష్ట్రంలో? ముక్కలు చేశాడు, 3 ముక్కలు చేశాడు. 3 రూపాయలు కూడా విధించాల. 3 కార్పొరేషన్ గా మాదిగా రెల్లి కార్పొరేషన్ చేస్తున్నా అన్నాడు. ఓకే, మంచిది, దామాషా ప్రకారం నిధులు ఇస్తాడేమో అనుకున్నాం. 3 కార్పొరేషన్ 3 రూపాయలు కూడా విధులు ఇవ్వకుండా అడ్డగోలుగా వాటిని నాశనం చేసినటువంటి ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది. ఓట్లేసి 180 మంది ఓట్లేసి గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట నెత్తి మీద కాలేసి కిందకు దొక్కింది, అడగ దొక్కింది ఎవరంటే దళితులని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం గెలిపించినటువంటి వ్యక్తి ఎటు పోయాడో మీకు తెలుసు, ఏమైపోయాడో తెలుసు మీకు. మళ్ళా రావాలి పిల్లపట్టడానికి దమ్ము ధైర్యం ఉంటే నేను ఇదిగో ఈ గ్రామానికి ఆనందబాబు 2 కోట్లు 3 కోట్లు తెస్తే నేను 4 కోట్లు చేశానని చెప్పాలి. చెప్పడానికి ఏముంది? 40 మంది రుణాలు ఇస్తే నేను 30 మందికి చేశానని చెప్పాలి. చెప్పలేరు కాబట్టి ఇక్కడ నుంచి పారిపోయారు, ఏం చేసింది లేదు కాబట్టి. ఇవాళ మొత్తం మొక్కజొన్న, జొన్న అన్ని నీళ్లు లేక ఎండిపోతా ఉన్నాయి. కనీసం వాడు ఇవ్వలేనప్పుడు ముందే చెప్పాలి, మీరు వేయకుండా మేము నీళ్లు ఇవ్వలేమని. శివరాత్రికి శివాలయం చుట్టూ కాలువలకు నీళ్లు వెళ్తారు పశువులు తిప్పుకోవడానికి, వాటికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. వెనక్కి నడుస్తా ఉంది, 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, అవకాశం అతనికి ఇచ్చింది మనమే, అధిక అవకాశం లాక్కొని తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా మీరందరూ కూడా చేపడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన చెల్లెలే చెబుతా ఉంది, ఒక్కొక్క మీటింగ్ 90 కోట్లు ఎవరప్ప సొమ్ము అని తీసుకొచ్చి పెడతా ఉన్నాడని. దోచుకున్న సొమ్ము ఈ విధంగా అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇవాళ ప్రజల మధ్యకి మళ్ళా ఎన్నికల్లోకి రాబోతా ఉన్నాడు. ఆ డబ్బులతో ఎన్నికలు చేయాలని
మీకు తెలుసు, వేల కోట్ల రూపాయల మద్యం తయారీ కూడా జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తా ఉన్నాడు. అది కూడా నేను చెప్పింది కదా, నేను ఎప్పుడు చెబుతాను ఉన్నా, నిన్న వాళ్ళ చెల్లి కూడా చెప్పింది. ముఖ్యమంత్రి మద్యం తయారు చేసి అమ్మటం, ఇసుక కుంభకోణం, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచేసి మళ్ళా ఎన్నికలకు రాబోతా ఉన్నారు. మూటలు దిగిపోయిన ఇప్పటికే. దయచేసి గమనించండి, ఒక్కసారి మన పిల్లల భవిష్యత్తు ఆలోచించండి, నేటి చదువుకున్న యువత భవిష్యత్తు ఆలోచించండి, మన దళితుల భవిష్యత్తు ఆలోచించండి. దళితుల స్వప్నాలు సక్రమంగా అమలు కావాలన్నా, మన దళిత వాడలు బాగుపడాలన్నా, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన పిల్లలకి మళ్ళా NSFDC, విదేశీ విద్య, NSKFDC, బ్యాంకు రుణాలు అన్ని రకాలుగా రద్దయిన 27 పథకాలు పునరుద్ధరించబడాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయికని మీరు ఆశీర్వదించండి. వాళ్ళ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మరొక్కసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మీరు అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుతూ 50 లక్షలు ఎస్టిమేషన్ వేసి దీనికి కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఒక స్థలానికి నేను కేటాయించి ఎస్టిమేషన్ తయారు చేసి జీవో కూడా ఇచ్చాం. అది ఖచ్చితంగా నేను ఈసారి వచ్చిన తర్వాత మిగిలిపోయిన ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తా. ILM కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 142 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ కాలేజీలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. 142 మంది విద్యార్థులు ILM కంపెనీకి ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. గత 12 సంవత్సరాలు ILM కంపెనీ తమ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్ తదితరులు పాల్గొన్నారు. పర్టికులర్గా ILM కంపెనీ ఈరోజు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 142 మంది ILM కంపెనీకి సెలెక్ట్ అయి ఉన్నారు. సో వీళ్ళు అంటే ఈ ILM కంపెనీ సుమారు ఏఎస్ఎన్ కాలేజ్తో 22 ఇయర్స్ జర్నీ, 22 ఇయర్స్. ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే ఈ కాలేజీ సుమారు 34 సంవత్సరాలు 33 సంవత్సరాలు జర్నీలో 22 సంవత్సరాలు ఒక కంపెనీ ILM కంపెనీ కంటిన్యూస్గా ఏఎస్ఎన్ కాలేజీలో ప్రతి సంవత్సరం 100 నుంచి 500 మంది వరకు క్యాంపస్ డ్రైవ్లో ఏఎస్ఎన్ కాలేజీ నుంచి ILM కంపెనీ ప్రతి సంవత్సరం క్యాంపస్ టికెట్ తీసుకెళ్తుంది. అంటే అసలు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదివే స్టూడెంట్ యొక్క ఆ స్టూడెంట్స్ ఏఎస్ఎన్ కాలేజీలో ట్రైన్ అయిన విధానం ఎంత గొప్పగా, లేకపోతే ఒక మల్టీనేషనల్ కంపెనీ 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ కాలేజీ నుంచి 100 నుంచి 500 మందిని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తాం. ఈరోజు శాలరీ కూడా వాళ్ళకి పర్ మంత్ 21,000. అది ఎంత గొప్పగా ఉపయోగపడుతుందంటే పిల్లలకి ఈ ILM కంపెనీలో స్టూడెంట్స్ సెలెక్ట్ అయినాక వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ప్లస్ సుమారు ఒక 10 రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్స్పోజర్ ఎంత బ్రహ్మాండంగా వాళ్ళకి ఉపయోగపడతా ఉందో. మారుతున్న కాలానికి అనుగుణమైన ఉద్యోగాల్ని కాలేజీని ట్రైన్ చేసి మళ్ళీ ఆపర్చునిటీస్ అంటే ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 మందిని జాబ్ మార్కెట్లో వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. బెంగళూరుకి చెందిన ILM ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ గత 22 సంవత్సరాలుగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తుంది. ఇవి కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ జాబ్స్. ఇవి ఇయర్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి 23-24 సంవత్సరం ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి 142 మందిని ILM కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, మనకు వరల్డ్ వైడ్ రెసిషన్ రన్ అవుతా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఆల్మోస్ట్ జీరోలో ఉన్నాం. ఇప్పుడు మొదటి నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఒకే ఫీల్డ్ మీద, జాబ్ మార్కెట్లో ఒకే ఫీల్డ్ మీద ఆధారపడకుండా వివిధ డొమైన్స్లో స్టూడెంట్స్ ట్రైన్ చేయటం, ఆ డొమైన్స్ తగ్గట్టు స్కిల్ సెట్ డెవలప్ చేసుకునే విధంగా ట్రైనింగ్ని మేము డిజైన్ చేయటం మూలంగా రెసిషన్ పీరియడ్లో కూడా కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు సాధించగలుగుతున్నారు.
సెలెక్ట్ అయిన వీళ్ళందరూ కూడా ఏప్రిల్ నెలలోనే జాయినింగ్ ఉంటుంది వీళ్ళకి. ఏప్రిల్ నెలలో ట్రైనింగ్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్కి వాళ్ళకి డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన అందరు స్టూడెంట్స్కి అభినందనలు తెలియజేస్తా. ఇప్పుడు ఒక చిన్న విరామం.